మసాలా గ్రేవీ కోసం నేనైతే ఇవన్నీ రోస్ట్ చేస్తున్నాను. గ్రేవీ కోసం నేనైతే ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇందులోకి ఫస్ట్ ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్, ఒక 2 చిల్లీస్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఒక 6 టమాటాలని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మొత్తం మనకి మసాలా కోసమే. మసాలా ప్రిపేర్ చేయడానికి నేనైతే వీటన్నిటిని చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా మగ్గించామంటే ఇది మొత్తం మెత్తగా తయారైపోతుంది. అప్పుడు మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామంటే చాలా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా మనం వేయించుకున్న టమాటాలు, ఉల్లిగడ్డల్ని ఇలా మొత్తం చల్లారనివ్వాలండి. ఇలా చల్లగా అయిపోయిన దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని, టమాటాలు చల్లగా అయిపోయిన వాటిని మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఈ మిక్సీ పట్టుకునే దాంట్లోనే నేను కూరలోకి సరిపడా కారాన్ని, ఉప్పును, ధనియాల పొడిని వేసేస్తున్నాను. ఎందుకంటే మనము మిక్సీ పడుతున్నప్పుడు ఇవి కూడా అందులో మంచిగా కలిసిపోతాయి. ఇలా అన్నీ వేసిన దాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనము కూర చేసుకోవడానికి ఇందాక ఏ ప్యాన్లో అయితే అన్నీ వేయించామో అదే ప్యాన్లో ఆయిల్ వేస్తున్నానండి. కూరకు సరిపడా నేనైతే ఒక 3 పావులు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి వాటిని చక్కగా వేయించుకోవాలి. అవి చక్కగా వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసేసి చక్కగా కొంచెంసేపు వేయించుకోవాలి. ఇందులోనే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు కూడా వేయాలి. నేనైతే పిల్లలకి సరిపడా పసుపు వేస్తున్నాను. మనం పసుపు ఎప్పుడు కూడా ఆయిల్లో వేయొద్దండి, కర్రీలో వేయాలి. మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వేసుకోవడం వలన. ఇందులోకి ఇప్పుడు సరిపడా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము. కర్రీలోకి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్, దాన్ని మనం చక్కగా ఇలా ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇది ఇలా ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత అందులోనే మెంతులు, జీలకర్రను వేయించి పొడి చేసుకున్నానండి. ఆ పొడిని వేసుకున్నాను. అది వేయడం వలన కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. అందులోనే కొంచెం చిటికెడంతా గరం మసాలా వేసుకున్నాను. ఎక్కువ గరం మసాలా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదండి. రుచి కోసం కొంచెం గరం మసాలా వేసాను. ఇది ఇలా 2 నిమిషాల తర్వాత ఆయిల్ బయటకు వచ్చి ఇలా చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసుకుందాం. పన్నీర్ క్యూబ్స్ మొత్తం వేసేసి ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొన్ని వాటర్ వేసి కడిగి పోస్తున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్ని ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా ఇందులోకి సన్నగా తరుగుతున్నటువంటి కొత్తిమీర వేసుకున్నానండి. ఇలా కొత్తిమీర కూడా వేసి 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక దించేసి